ఈ యొక్క ఆ తీర్పునైతే ఇచ్చి ₹1,00,00,000 జరిమానా విధించినట్టుగానైతే తెలుస్తుంది. లెక్క తప్పంటే నష్టం బీసీలకే, ఏమీ లేని చోట బీసీ జనాభా 56.36% అని తేల్చాం. 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కొట్లాడండి, మీ వెంట మేమున్నాం. బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లు పెంచుకోలేం. కులం ముసుగులో రాజకీయాలు చేసేవారి వలలో పడకండి, అభినందన సభ పెట్టండి, రాహుల్ గాంధీని పిలుస్తాం. బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకం, కులగణనకు దేశానికే మార్గం చూపిన తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. రైట్, ఇక నిన్న ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో నిన్న బీసీ సంఘాల నేతలు అయితే సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టుగానైతే ఈ సందర్భంగానైతే మనం చిత్రంలో చూడొచ్చు. బీసీ సంఘం నేతలతో పాటు ఇటు బీసీ సంఘాలకు చెందిన ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, విహెచ్తో పాటు తదితర ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులు అయితే పాల్గొన్నట్టుగానైతే తెలుస్తుంది. పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపినట్టుగా, కృతజ్ఞతలు అయితే తెలిపినట్టుగానే తెలుస్తుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా ఈ బీసీలను ఉద్దేశించి మాట్లాడి ఈ బీసీ కులగణన ఏదైతే లెక్కలు తప్పున్నాయంటే అది నష్టం బీసీలకే జరుగుతుందంటూ కూడా ఆయనతో చెప్పినట్టుగానైతే చెప్తుంది. ఏమీ లేని చోట బీసీ జనాభా 56.36%గానైతే తేల్చామన్నట్టుగా ఆయనైతే చెప్పడం జరిగింది. ఇక 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కొట్లాడండి అంటూ కూడా ఆయన బీసీ సంఘ నేతలకు సూచించినట్టుగా తెలుస్తుంది. మేమున్నాం, బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. చట్టబద్ధత లేని లెక్కలకు రిజర్వేషన్లు పెంచుకోలేమంటూ కూడా ఏదైతే లెక్కలకు బీసీ సంఘాలు కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, మిగతా ఏదైతే క్యాస్ట్ సెన్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి చట్టబద్ధత లేని లెక్కలతోటి మనం చట్టబద్ధత రిజర్వేషన్లను పెంచుకోలేమంటూ కూడా ఆయన సూచించినట్టుగా తెలిసింది. ఇక కులం ముసుగులో రాజకీయాలు చేసే వారి వలలో మాత్రం పడకండి అంటూ ఆయన సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగానైతే బీసీలంతా కలిసి అభినందన సభ పెట్టండి, రాహుల్ గాంధీని మేము పిలుస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక బీసీ సంఘాలతోటి నిన్న సమావేశమైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకం అంటూ కూడా ఏఐసీసీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయితే అభినందించినట్టుగా తెలుస్తుంది. దేశానికి ఈ కులగణనకు దేశానికి మార్గం చూపింది తెలంగాణ అంటూ వారైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ని అభినందించినట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా బీసీ బిల్ అయితే శాసన మండలిలో కూడా ఆమోదం పొందినట్టుగా తెలుస్తుంది.